అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? మీ అందరి కోసం అయితే నేను ఒక మంచి నోటిఫికేషన్తో అయితే రావడం జరిగింది. ఈరోజు నేను తీసుకొచ్చిన నోటిఫికేషన్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంకుకు సంబంధించి ఒక మంచి బ్రహ్మాండమైన నోటిఫికేషన్తో అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకునే ముందు ఎవరైనా కొత్త వ్యూవర్స్ కనుక నా ఛానల్ని వాచ్ చేస్తుంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా బ్యాంక్ జాబ్ కోసం కనుక వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి మెసేజ్ని అయితే షేర్ చేయండి. వీడియోని అయితే ఫుల్గా వాచ్ చేసే ప్రయత్నం చేయండి. ఎలా అప్లై చేయాలో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు మీ ఫీలింగ్ని కామెంట్ చేయడం, ఒక లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ నోటిఫికేషన్. ఇక్కడ మనం చూసినట్టయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కరియర్ అకౌంటెంట్ ఎగ్జిక్యూటివ్ జాబ్ ఇన్ హైదరాబాద్ కరీంనగర్గా మనకైతే ఇక్కడ ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వన్ ఆఫ్ లీడింగ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్ కరెంట్లీ హియరింగ్ ఫర్ అకౌంటెంట్ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ జాబ్ మనకి ఇచ్చిర్రు. వీళ్ళైతే ఒక అకౌంటెంట్ ఆఫీసరు బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంకుకు సంబంధించి అయితే వెతకడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరైతే అప్లై చేసుకోండి అని అయితే చెప్పడం జరిగింది. వీళ్ళ డిస్క్రిప్షన్ కనుక మనం ఇందాకైతే చూడడం జరిగింది. తర్వాత అకౌంటెంట్కు సంబంధించి ఇక్కడ వీళ్ళు ఇచ్చింది ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంటెంట్ జాబ్ నియర్ మీ ఇన్ హుజురాబాద్ కరీంనగర్ తెలంగాణ అని చెప్పేసి అయితే ఇచ్చారు. లీడింగ్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి కెరియర్ ఫర్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఆర్ అకౌంటెంట్ ఎగ్జిక్యూటివ్ జాబ్ ఇన్ కరీంనగర్ తెలంగాణ అని ఇచ్చారు. పోస్ట్ నేమ్ అయితే మనకి ఇందాక చెప్పుకున్నట్టు అకౌంటెంట్ ఎగ్జిక్యూటివ్ ఇన్ బ్యాంక్ జాబ్ అని అన్నారు. డిపార్ట్మెంట్ అయితే ఆపరేషన్గా ఇచ్చారు. తర్వాత బ్యాక్ ఆఫీస్ జాబ్ అని అన్నారు. అంటే బ్యాంకు లోపల సంబంధించిన అన్ని రకాల పనులు అయితే వాటికైతే వీళ్ళను వాడేయడం అయితే జరుగుతుంది. ఫిక్స్డ్ డిపాజిట్లు, క్రెడిట్లు, డ్రాఫ్ట్లు, వీళ్ళ ప్రోడక్ట్స్కి సంబంధించి సేల్స్ అన్ని రకాలుగా అయితే టార్గెట్లతో కూడుకొని మంచి ఛాలెంజింగ్ జాబ్ అని అయితే చెప్పొచ్చు. తర్వాత ఇండస్ట్రీ అయితే బ్యాంకు ఫైనాన్స్ సర్వీసెస్లో కొద్దిగంత ఎక్స్పీరియన్స్ అయితే ఉంటే బాగుంటుంది. ఇక్కడ శాలరీ అయితే గ్రాస్ అయితే 18,500 నుంచి వెళ్ళి 27,000 వరకు అయితే ఇవ్వడం జరిగింది. అంటే మిగతా అలవెన్సెస్ కలుపుకొని కొంచెం మంచి పేమెంటే రావడానికి అయితే అవకాశం అయితే ఉంది. పిఎఫ్ అవి అన్నీ కలుపుకొని అయితే 30,000 వరకు, అంటే పిఎఫ్ కటింగ్ పోను గ్రాస్ శాలరీ అని అయితే ఇది ఇచ్చారు. ఇక్కడైతే ఎక్స్పీరియన్స్కి సంబంధించి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అని అయితే చెప్పడం జరిగింది. క్వాలిఫికేషన్ అయితే చాలా తక్కువ క్వాలిఫికేషన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. జస్ట్ ఇంటర్మీడియట్ లేదా ఏదైనా ఒక డిగ్రీ పాస్ అయి ఉంటే చాలు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోండి, ఎవరైనా అప్లై చేసుకున్నా పర్లేదు అని అయితే వీళ్ళు చెప్పడం జరిగింది. ఏజ్ విషయానికి వస్తే 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. ఇక రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసినట్టయితే మేనేజ్ ఫర్ ఆల్ అకౌంటెంట్ ట్రాన్సాక్షన్స్ ఫర్ అయితే ఇచ్చిర్రు. ఇక్కడ వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ పబ్లిష్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఇన్ టైమ్ టు కేర్ఫుల్లీ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. హ్యాండ్ క్లోజింగ్ మంత్ సంబంధించి యాన్యువల్ క్లోజింగ్లు ఉంటాయి, మంత్ క్లోజింగ్లు ఉంటాయి. అకౌంట్లు పేయబుల్ అకౌంట్లకు సంబంధించి రికవరీలు, ఇక ఇన్సూరెన్సులు, పేమెంట్లు, దానికి సంబంధించి పూర్తిగా అయితే మీరు డిస్ప్లే పైన చూడవచ్చు. అన్ని రకాల ఇన్ఫర్మేషన్లు అయితే ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్ ఎవరు అని అంటే బ్యాంకుకు సంబంధించి ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అని అయితే అని అన్నారు. దీనిలో EFR +9 ఇక్కడ వీటన్నికి సంబంధించిన ఇన్ఫర్మేషన్లు అయితే మనకైతే చూద్దాం. హౌ టు అప్లై అంటే ఇక్కడ వీళ్ళకి సంబంధించి ఒక అప్లికేషన్ లింక్ ఉంది. ఆ లింక్ని కూడా నేను మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను. అది మొత్తం నింపి సబ్మిట్ చేసిన తర్వాత మీకు హెచ్ఆర్ దగ్గర నుంచి అయితే ఒక కాల్ అయితే రావడం జరుగుతుంది. ఆ కాల్ని మీరు ఆన్సర్ చేసి ఇంటర్వ్యూలో అయిపోతే దాన్ని అయితే మీకు
కన్ఫర్మేషన్ అనేది మీకు కాల్ రూపంలో వస్తుంది. ఇప్పుడు అప్లికేషన్ ఫాము ఎలా ఫిల్ చేయాలనేది మీద మనం చూద్దాం. అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు మిస్టరా మిస్సెసా అని చెప్పేసి ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ నేము, తర్వాత మీ ఇక్కడ ఫస్ట్ నేము, ఇక్కడ లాస్ట్ నేము, ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ సిటీ, దానికి సంబంధించి ఇక్కడ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా, కరెంట్ ఏ కంపెనీలో చేస్తున్నారు, మీ హయ్యర్ ఎడ్యుకేషన్ ఎంత, మీ రోల్ ఏంది, తర్వాత మీ ఇంట్రెస్ట్, ఇన్సూరెన్సు, తర్వాత మీ సర్టిఫికేట్లకు సంబంధించిన పీడిఎఫ్లు అన్నీ ఇందులో పెట్టి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మీ అప్లికేషన్ అయితే అయిపోయినట్టు. ఇక్కడ వరకు మీ అప్లికేషన్ అయితే అయిపోతుంది. దీని తర్వాత మీకు హెచ్ఆర్ నుంచి వెళ్ళి కాల్ అయితే రావడం జరుగుతుంది. ఆ కాల్లో మీరు ఇంటర్వ్యూ ఏ విధంగా అయితే హ్యాండిల్ చేస్తారో దాన్ని బట్టి మీకు జాబ్ వస్తుందా లేదా అనేది అయితే ఉంటుంది. ఇది సంబంధించిన పూర్తి వివరాలు అయితే నేను మీకు అందించే ప్రయత్నం అయితే చేశాను. ఇంకేమైనా వివరాలు కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు ఓపికగా చూసారంటే ఈ వీడియో ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా మీకు అనిపించి ఉంటుంది కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. విల్ మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.